కొంతమంది ఏమంటారంటే దేవుడు నా తలరాత ఇట్లానే రాశాడు, ఇట్లాగనే జీవించాలి, ఇట్లానే ఉండాలి, ఇట్లాగనే చచ్చిపోవాలి అని అనుకుంటారు. కానీ దేవుడు తలరాత రాసి పంపించాడు. కొన్ని ప్రశ్నలు ఇస్తే జవాబు మనం రాయాలి. ఏ రకంగా నువ్వు ఉండాలనుకుంటున్నావో ప్రశ్న జవాబు రాయి. ఏ స్థాయిలో నిన్ను నువ్వు చూడాలనుకుంటున్నావో ప్రశ్న దానికి జవాబు రాయి. దేవుడు నీ జీవితంలో మార్పు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మార్పు తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు తలరాత రాసేశాడు, ఇట్లానే ఉండాలి, ఇట్లానే జీవించాలి, ఇట్లానే చచ్చిపోవాలి అని నువ్వు అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. ఈ మాటలు మూర్ఖులు మాట్లాడతారు. బుద్ధిమంతులు బుద్ధిని ఉపయోగించి వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు. ఏ స్థాయిలో అయితే వాడు తనని తాను చూడాలనుకుంటాడో ఆ స్థాయికి ఎదుగుతాడు. చేసే పనిని, చేసే కష్టాన్ని, తనలో ఉన్న సంకల్పాన్ని నమ్మి ముందుకు అడుగులేసి తన లక్ష్యానికి చేరుతాడు. నేను ఇంతే, నేను మారను అని నువ్వు అనుకుంటే ఆ దేవుడు కూడా నీ జీవితాన్ని మార్చలేడు. నీ జీవితాన్ని మార్చాలన్నా, నీ జీవితాన్ని పాడు చేసుకోవాలన్నా అది నువ్వు తప్ప ఇంకా ఎవరూ లేరు.